పరశురాముడు శివుని అంశాన్ని ఎట్లా పొందాడో మీకు తెలుసా? పరశురాముడు దేవులపై యుద్ధం చేసిన సంగతి మీకు తెలుసా? పరశురాముడు శిక్షణ కోసం, గురువు కోసం వెతుకుతూ ఉంటాడు. భూమి మొత్తం తిరిగినా కూడా ఎక్కడ దొరకడు. అలా దేశం మొత్తం వెతుకుతూ వెతుకుతూ ఒక శ్మశానానికి వెళ్తాడు. అక్కడ ఒక కాటి కాపరి ఎదురవుతాడు. ఆ కాటి కాపరి, "నువ్వు ఏం వెతుకుతున్నావు బాబు" అని అడుగుతాడు. "గురువును వెతుకుతున్నాను" అని పరశురాముడు అనగా, ఎవరికైతే బతుకులో ఏం దొరకదో వాళ్ళు చావును వెతుకుతూ ఉంటారు. "పుట్టుకలో నీకు ఏం దొరకంది, చావులో ఏం దొరుకుతుంది" అని అంటాడు. "చావులో మన పుట్టుకకు నాంది దొరుకుతుంది" అని అంటాడు. "నాకు ఎలాంటి గురువు కావాలంటే, నాకు ఏం కావాలో నాకు తెలిసేలా చేసేది అలా ఉండాలి నా గురువు" అంటాడు. అలాగే "నాకు కావాల్సింది సాధించుకునేలా నాకు విద్య నేర్పాలి నా గురువు" అని అంటాడు. "సరే అయితే నీకు ఏం కావాలో నేర్పిస్తాను" అని అంటాడు. తన నిజ స్వరూపమైన శివుని రూపంలోకి మారిపోతాడు. అలా పరశురామునికి అష్టస్థితులు నేర్పిస్తాడు. శరీరంలో ఉన్న అన్ని చక్రాలను ఎలా ఉపయోగించాలో నేర్పించాడు. శివునితో సమానమయ్యేలా అన్ని విద్యలు నేర్పించాడు. అలా విద్యను ముగించుకున్న తర్వాత తన శివ ధనుస్సుని, గండ్రగొడ్డల్ని బహుమతిగా భార్గవుడికి ఇచ్చి, "ఇక వెళ్ళు" అని అంటాడు. నెక్స్ట్ ఏం జరిగిందో పార్ట్ 2లో చూద్దాం. శివుడు అంటే ఇష్టం ఉన్నవారు హర హర మహాదేవ్ అని కామెంట్ పెట్టండి.